झंडा झंडा जय जय माता भारत माता भारत माता की ఊహించేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మరియు వారి ప్రజలను నిన్న హైదరాబాద్ భాగ్యనగర్లో జూబ్లీస్ రోడ్డు ప్రచారంలో కాంగ్రెస్ ప్రచారంలో జరిగిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఇండియాలో బాంబులు వేస్తే బీజేపీ వాళ్ళు ఏం చేశారు అన్నట్టు ఏదైతే హైదరాబాద్కి వచ్చి మార్ఫింగ్ చేస్తారనడం చాలా సిగ్గుచేటు. ఒక సీఎం అయి ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు అని మేము వారికి చెప్పడం జరుగుతుంది. అంతేకాక ఏదైతే మా నరేంద్ర మోడీ గారిని వారు దుష్ట పదాలతో దేశించారో వెంటనే వారికి క్షమాపణ చెప్పి లేని ఏడల మేము తీవ్ర ఆందోళన చేపడతామని చెప్పి జగిత్యాల పట్టణ శాఖ తరఫున తెలియజేస్తుంది. అంతేకాక ఏదైతే మేము ప్రోగ్రాం చేస్తామని అనుకుంటే ఈ పోలీసులు అరెస్ట్ చేయడం సామాన్యులను ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము. అవమానించినటువంటి రేవంత్ రెడ్డి గారికి గుణపడని చెప్పే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దాడి చేసే సమయంలో కాకీలు వాళ్ళు పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించి దిష్టిబొమ్మను గుంజుకెళ్లి కాకి బట్టలేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తల వివరిస్తున్నటువంటి పోలీసు వాళ్ళు కూడా మేము ఒకటే చెప్తున్నాం. దేశ ప్రధానిని అవమానించే విధంగా మాటలు మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు దేశ ప్రజలకు మరియు ప్రధానమంత్రి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ఎంతమంది పోలీస్ బలగాలు వచ్చినా ఎన్ని ఫోర్సులు దిగినా గానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు లాఠీలకు తూటలకు భయపడరు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇకనైనా గానీ బుద్ధి తెచ్చుకొని దేశ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడారు కాబట్టి దేశ ప్రజలకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేని ఎడల ప్రగతి భవన్ ముట్టడి కూడా మేము వెనుకడమని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా జూబ్లీస్ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక పక్క కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనార్టీ ఓట్ల కోసం విస్తల విడిగా హామీలు ఇచ్చుకుంటూ మెజార్టీ ప్రజల హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి వెంటనే ప్రజలందరికీ క్షమాపణ చెప్పకుంటే ప్రగతి భవన్ కూడా ముట్టయిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ నుంచి డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతా కీ జై.